హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో మరో 4322 పోస్టులు అనేవి మంజూరయ్యాయి. వీటి గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి రాష్ట్రంలో 2019-2020 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించనున్నటువంటి 119 మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల విద్యాలయాల్లో బోధనేతర సిబ్బందిని భర్తీ చేసేందుకు 4322 పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. వీటిలో 3717 రెగ్యులర్ పోస్టులు, 605 అవుట్సోర్సింగ్ పోస్టులు ఉన్నవి. ఆర్థిక శాఖ జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం 2019-2020 విద్యా సంవత్సరానికి పీజీటీ, పీడీ, జేఎల్ పోస్టులు మినహా మిగతా 2537 పోస్టులు మంజూరయ్యేవి. వీటికి సర్వీసు నిబంధనలు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఇంకా 2020-21 విద్యా సంవత్సరానికి గురుకులాల్లో 833 పీజీటీ పోస్టులు, 2021-22 సంవత్సరానికి 119 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కేటాయించింది. 2022-2023 నాటికి పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ అవుతాయన్నారు. అయితే ఇప్పుడు మనకి 833 జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా ఉంటాయి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఆర్థిక శాఖ మంజూరు చేసినటువంటి పోస్టులను కనుక మనం చూసుకుంటే గురుకుల పాఠశాలకి సంబంధించి 3689 పోస్టులు, గురుకుల సొసైటీ కార్యాలయానికి సంబంధించి 28 పోస్టులు, గురుకుల పాఠశాలకి సంబంధించి ఇవేంటంటే అవుట్సోర్సింగ్గా చెప్పుకోవచ్చు 595 పోస్టులు, గురుకుల సొసైటీ కార్యాలయం ఇవి కూడా ఏంటంటే అవుట్సోర్సింగే 10 పోస్టులు అనేవి ఉన్నవి. మొత్తం 4322 పోస్టులకి ఆర్థిక శాఖ యొక్క ఉత్తర్వులు అనేది జారీ చేసింది అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఈ యొక్క గురుకుల పాఠశాలకి సంబంధించి పోస్టులు అనేవి ఎలాగున్నాయంటే ఖాళీలు ప్రిన్సిపల్ పోస్టులకు వచ్చేసి 119, జూనియర్ లెక్చరర్ 833, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 833, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 1072, ఫిజికల్ డైరెక్టర్ 119, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 119, లైబ్రేరియన్ 119, క్రాఫ్ట్ ఆఫ్ మ్యూజికల్ టీచర్స్ ఇది వచ్చేసి 119, స్టాఫ్ నర్స్ 119, సీనియర్ అసిస్టెంట్ 119, జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ ఇది వచ్చేసి 119. టోటల్ గా 3689 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురుకుల సొసైటీ కార్యాలయం పోస్టులు ఇవి వచ్చేసి 28 ఉన్నవి. దీంట్లో డిప్యూటీ సెక్రటరీ ఉప కార్యదర్శి 1 పోస్టు, అసిస్టెంట్ సెక్రటరీ సహాయ కార్యదర్శి 2 పోస్టులు, రీజనల్ కోఆర్డినేటర్ 10 పోస్టులు, సూపరింటెండెంట్ 2 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ 8 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు, మొత్తం 28 పోస్టులు. అదేవిధంగా అవుట్సోర్సింగ్లో భర్తీ చేసేటటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి మొత్తం 695 ఏమో ఈ యొక్క అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. దీంట్లో చూడండి మనకి గురుకుల పాఠశాలలో 595, ఐసిటి ఇన్స్ట్రక్టర్ 238, ల్యాబ్ అటెండర్ 238, ఆఫీస్ సబార్డినేట్ 119, గురుకుల సొసైటీ 10, డేటా ప్రాసెసింగ్ అధికారి 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ 4, ఆఫీస్ సబార్డినేట్ 4. ఇట్లా మనకి మొత్తం ఏంటంటే 605 పోస్టులుగా ఇవి చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మనకి గురుకులాల్లో మనకి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చినప్పుడు నేను కంపల్సరీగా వీడియో అనేది చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పక్కనే కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పెడితే మీరు త్వరగా వీడియో అనేది చూడగలుగుతారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ మనకి జాబ్ మేళాకి సంబంధించి కూడా నేను మ్యాక్సిమం చూస్తూ ఉంటాను. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఈ జాబ్ మేళా వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఏంటంటే కొంచెం త్వరగా చూడాలనుకుంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ పెట్టాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు.